ఫాస్టింగ్ అంటే ఏమిటి? ఎంతసేపు చెయ్యాలి? ఏ ఫాస్టింగ్ శరీరానికి మంచిది? ఇప్పటి రోజుల్లో చాలామంది ఆరోగ్యం కోసం ఫాస్టింగ్ చేస్తున్నారు. కానీ ఫాస్టింగ్ ఎలా చెయ్యాలి, ఎంతసేపు చెయ్యాలి అన్నది చాలామందికి స్పష్టంగా తెలియదు. ఫాస్టింగ్ అంటే కొంతసేపు ఆహారం తీసుకోకుండా ఉండడం. ఈ సమయంలో శరీరం లోపల కొన్ని ముఖ్యమైన మార్పులు జరుగుతాయి. అవి మన ఆరోగ్యానికి సహాయపడతాయి. ఫాస్టింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మొదటి ప్రయోజనం బరువు తగ్గడం. మన శరీరంలో ఎక్కువగా ఉన్న కొవ్వు శక్తిగా ఉపయోగపడడం ప్రారంభమవుతుంది. దాంతో బరువు తగ్గే అవకాశముంటుంది. రెండో ప్రయోజనం జీర్ణవ్యవస్థకు విశ్రాంతి. రోజంతే మనం తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనిచేస్తూనే ఉంటుంది. కొంతసేపు తినకుండా ఉంటే జీర్ణవ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది. మూడో ప్రయోజనం శరీరం శుభ్రపడటం. ఫాస్టింగ్ సమయంలో శరీరం లోపల పాత కణాలను తొలగించే ప్రక్రియ జరుగుతుంది. దీనిని ఆటోఫాజీ అని కూడా అంటారు. ఇది శరీరాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. నాలుగవ ప్రయోజనం షుగర్ లెవెల్స్ నియంత్రణ. కొన్ని రకాల ఫాస్టింగ్ వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉండే అవకాశముంటుంది. ఐదో ప్రయోజనం మెటబాలిజం మెరుగుపడటం. ఫాస్టింగ్ వల్ల శరీరంలో శక్తి వినియోగం మెరుగుపడుతుంది. ఆరవ ప్రయోజనం మెదడు ఆరోగ్యం. కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి ఫాస్టింగ్ వల్ల మెదడు పనితీరు కూడా మెరుగుపడవచ్చు. ఇప్పుడు ప్రశ్న, ఎంతసేపు ఫాస్టింగ్ చేయాలి? ఫాస్టింగ్ చాలా రకాలుగా ఉంటుంది. 12 గంటల ఫాస్టింగ్. ఇది చాలా సులభమైన పద్ధతి. ఉదాహరణకు రాత్రి 8 గంటలకు భోజనం చేసి మళ్లీ ఉదయం 8 గంటలకు తినాలి. ఇది ప్రారంభం చేయడానికి మంచి పద్ధతి. 14 గంటల ఫాస్టింగ్. రాత్రి 8 గంటలకు తిన్నాక మరుసటి రోజు ఉదయం 10 గంటలకు తినాలి. ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్. 16 గంటల ఫాస్టింగ్. ఇది చాలామందికి ప్రసిద్ధి పొందిన పద్ధతి. దీనిని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. రాత్రి 8కి తిన్నాక మరుసటి రోజు మధ్యాహ్నం 12 వరకు తినకుండా ఉండాలి. అంటే 16 గంటలు ఫాస్టింగ్. 8 గంటలు మాత్రమే తినే సమయం. ఈ 8 గంటలలో మనం ఆహారం తీసుకోవచ్చు. కానీ ఎక్కువగా జంక్ ఫుడ్ తినకుండా పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. ఫాస్టింగ్ సమయంలో నీరు తాగడం చాలా ముఖ్యం. నీరు, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ వంటి పానీయాలు తీసుకోవచ్చు. కానీ షుగర్ ఎక్కువగా ఉన్న పానీయాలు తీసుకోకూడదు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ప్రతి ఒక్కరికీ ఒకే రకమైన ఫాస్టింగ్ సరిపోదు. కొంతమందికి 12 గంటల ఫాస్టింగ్ సరిపోతుంది. కొంతమందికి 16 గంటల ఫాస్టింగ్ బావుంటుంది. మెల్లగా ప్రారంభించి శరీరానికి ఎలా అనిపిస్తుందో చూసుకుంటూ కొనసాగించడం మంచిది. ప్రత్యేకంగా షుగర్, థైరాయిడ్, ఇతర ఆరోగ్య సమస్యలున్నవారు డాక్టర్ సలహా తీసుకుని ఫాస్టింగ్ చేయడం మంచిది. సరైన విధంగా ఫాస్టింగ్ చేస్తే బరువు తగ్గడం మాత్రమే కాదు, మొత్తం ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనం ఉంటుంది. మీ శరీరానికి సరిపోయే పద్ధతిని ఎంచుకుని ఆరోగ్యంగా ఉండండి.